నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత ఏడాది 1,20,000 మంది అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు ఆలయ ఈవో. ఈసారి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. నూతన సంవత్సరం రోజు అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యూ. సంవత్సరం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఆలయాలకు క్యూ కడుతూ ఉంటారు. అదే విధంగా పెద్దమ్మ తల్లి ఆలయంకి ఉదయం నుంచి భక్తుల తాకిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2025కి చాలా గ్రాండ్ గా అందరూ కూడా గుడ్ బై చెప్పారు. అదే విధంగా 2026కు కూడా వెల్కమ్ ఎంతో అంగరంగ వైభవంగా కూడా తెలపడం జరిగింది. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా 2026 మొదటి రోజు జనవరి 1 రోజు ఆలయంకి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే అంత మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి క్యూ కడుతూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. చాలా వరకు కూడా పెద్ద ఎత్తున రద్దీ అనేది కొనసాగుతూ ఉంది. అదే విధంగా ఆలయంని కూడా సర్వాంగ సుందరంగా కూడా ముస్తాబు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం ఒక్కసారి కూడా ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. చాలా వరకు కూడా పూలతో విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా కూడా తీర్చిదిద్దారు. అదే విధంగా వచ్చే భక్తుల కోసం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సో చాలా వరకు కూడా బార్గేట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి సంబంధించి కావచ్చు, విఐపి తాకిడి కూడా ఎక్కువగా ఉండడంతో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే వివిధ ప్రాంతాల నుంచి, ఎందుకంటే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అనగానే చాలా మందికి మొక్కులు ఉంటాయి. పెద్దమ్మ తల్లి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటే అంత మంచి జరుగుతుందని చెప్పేసి చాలా మందికి నమ్మకం. దీంతో ప్రతి ఇయర్ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఉంటారు. అదే విధంగా కొత్తగా వచ్చే వాళ్ళు కూడా సో ఈ రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అదే విధంగా మనకు రద్దీ కూడా కొనసాగుతుంది. ఇక గత సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు మనకు 1,00,000కు పైగా కూడా వచ్చి పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా 1,00,000కు పైగా కూడా వచ్చే అవకాశం ఉండడంతో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే ప్రాంగణం అంతా కూడా భక్తులతో మనకు చాలా వరకు కూడా కిక్కిరిసిపై కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చాలా మంది పబ్లిక్ కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒకసారి చెప్పండి, మీ పేరు? స్వాతి. ఎక్కడి నుంచి వచ్చారు? రాజగిరి. సో నూతన సంవత్సరం రోజు అమ్మవారిని దర్శించుకుంటే ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుంటుంది. అందుకే నేను బియ్యం పోసాను. మా బాబు ఇప్పుడు 10th క్లాస్, అందుకే ఇక రోజు మంచి రోజు అని పోసాను. మనము నూతన సంవత్సరం అనగానే ఉగాది మన పండగ అని చెప్పుకుంటూ ఉంటాము. అయినప్పటికీ కూడా ప్రతి ఇయర్ న్యూ ఇయర్ రోజు వస్తూ ఉంటారా? లేదు, నేను రావడమే ఫస్ట్ టైం ఇక్కడ. చూస్తూ ఉండగా చాలా వరకు కూడా అమ్మవారికి మొక్కులకు సంబంధించి ఒడి బియ్యాలు కావచ్చు, ఇతరత్ర మొక్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో చెప్పండి, మీ పేరు? భగత్ సింగ్. ఎక్కడి నుంచి వచ్చారండి? బురవండ. న్యూ ఇయర్ అనగానే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు? గుడికి వచ్చి మన ప్రతి ఇయర్ గుడి నుంచి స్టార్ట్ చేస్తాం మేము. సో అట్లా అని పెద్దవండ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని గుడికి వచ్చినాము. 2025 ఎట్లా గడిచింది మరి మీకు? దేవుడు మనం సాధిస్తే అన్ని మంచి జరుగుతాయి. సో ఇప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నాం. దేవుడితో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అంతే. సో చెప్పండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇసుగూడ నుంచి అమ్మా. న్యూ ఇయర్ రోజు ప్రతిసారి వస్తూ ఉంటారా? వస్తామమ్మా, కంపల్సరీ వస్తాం. అమ్మ దర్శనం చేసుకుంటాం. పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, పోషమ్మ తల్లి దర్శనం చేసుకొని పోతాం ఇంటికి. అంటే ఈ రోజు దర్శనం చేసుకుంటే అంత మంచి జరుగుతుంది నమ్మకమా? బాగుంటుంది మేడం. పెద్దమ్మ తల్లి దర్శనం మంచిగా అయితే చల్లగా ఉంటాం అందరం. ఎంతమంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి దర్శనం అయ్యే విధంగానైతే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే నూతన సంవత్సరం జనవరి 1 రోజు కావడంతో కూడా పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. మరి ఆలయంకి సంబంధించిన ఈవో శ్రీనివాసరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జనవరి 1 రోజు ఇక్కడ రద్దీ విపరీతంగా ఉంటుంది. మరి ఆ రద్దీని ఎట్లా కంట్రోల్ చేస్తూ ఉంటారు, ఎంత జనం వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మా. మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈరోజు పెద్దమ్మ తల్లి వారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. సుమారు సాయంత్రం వరకు 1,20,000 మంది వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జిట్ వేలు కూడా పూర్తి స్థాయిలో వెహికల్స్ అవి లోపలికి అలౌ చేయకుండా అందరూ నడక మార్గంలో వెళ్ళేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు పోలీసు వారి సహకారంతో, వాళ్ళందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రత్యేకమైన క్యూ లైన్లు 2 సైడ్స్ నుంచి మనం రెగ్యులేట్ చేసుకుంటూ పబ్లిక్ని పంపించడం జరుగుతుంది. ప్రతి 10 నిమిషాలకి ఒకసారి మొత్తం పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు న్యూ ఇయర్ రోజు ఎంతమంది విజిట్ చేయడం జరిగింది? సో ఈ సంవత్సరం 1,00,000కు పైగా అంటున్నారు కదా, అందుకు సంబంధించి ఏ విధంగా ఉంది?
గత ఏడాది కూడా 1,20,000 మంది వరకు పబ్లిక్ రావడం జరిగిందమ్మా. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మనం పబ్లిక్ని చూసుకుంటూ దాని ప్రకారంగానే మనం పోలీసు వారి సహకారంతో రెగ్యులేట్ చేసుకుంటూ మనం ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవడం కోసం నిత్యం పర్యవేక్షణలు చేస్తుంటాం. ఉండగా దాదాపు వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు గత సంవత్సరం మనకు 1,00,000కు పైగా విజిట్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరం 1,20,000కు పైగా కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. మరి విఐపి తాకిడికి సంబంధించి కూడా ఏమైనా ఏర్పాట్లు చేయడం జరిగిందా? విఐపి తాకిడి ఏమైనా ఉంటుందా లేదా కూడా తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం పెద్దమ్మ తల్లి ఆలయంకి సంబంధించి కూడా విఐపి తాకిడి కూడా ఉంటుంది. మరి ఈ సంవత్సరంకి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇక్కడికి విఐపీలు తాకిడి జనరల్గా ఉంటుందండి. వారికి ప్రత్యేకమైన మనం భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండానే వారికి దర్శనం చేయించి సెపరేట్గా పంపించడం జరుగుతుంది. అలాగే అన్ని రకాలుగా మనం ఎప్పుడు ప్రత్యేకమైన వారికి దర్శనం చేయించి పంపించడం జరుగుతుంది. ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ముందుగా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వడం జరిగిందా అండి? ఇప్పటి వరకు ఏమీ ఇన్ఫర్మేషన్ రాలేదమ్మా. వాళ్ళు అప్పటికప్పుడు వారు బయలుదేరడం జరుగుతుంది. మనకి ప్రయర్ ఇంటిమేషన్ ఉంటుందమ్మా. ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్తారు. వారికి తగ్గ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనతో పాటు పెద్దమ్మ తల్లి ఆలయంకి సంబంధించిన పంతులు గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. ఈ రోజుకి సంబంధించి ఏమైనా పూజలు నిర్వహిస్తూ ఉన్నారా, ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీ పెద్దమాంబ దేవతాయ నమః. హైదరాబాద్లో జూబ్లీస్లో గల శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా ఈరోజు విశేషంగా అమ్మవారికి అభిషేకం, పూర్ణాభిషేకం గావించడం జరిగినది. 6 గంటలకు హారతి మంత్రపుష్పంతో భక్తులు వేల సంఖ్యలో అమ్మవారు దర్శించుకోవడం జరుగుతున్నది. ఈరోజు అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, అదేవిధంగా మనోభిష్టం అంటే వారి యొక్క కోరికలు నెరవేరుతాయని అమ్మవారి యొక్క భక్తులకు చాలా నమ్మకము. కావున వేల సంఖ్యలో భక్తులందరూ కూడా ఇక్కడ నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా వచ్చి అమ్మవారు దర్శించుకోవడం జరుగుతున్నది. అందరూ కూడా వచ్చి పెద్దమ్మ తల్లిని దర్శించుకొని వారి యొక్క కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇరు రాష్ట్రాలు కూడా దేశం కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ఈ యొక్క నూతన సంవత్సరంలో అశాంతి లేకుండా శాంతితో ఉండాలని కోరుకుంటున్నాను. చాలా వరకు రద్దీ అనేది కొనసాగుతుంది. సో ప్రత్యేకమైన అర్చనలు కావచ్చు, పూజలు కావచ్చు చేసుకునే వారు కూడా ఉంటారు. వాటికి సంబంధించి ఇవాళ ఏమైనా రద్దు చేయడం జరిగిందా, లేదంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈరోజు ప్రత్యేక అర్చనలు, సేవలన్నీ కూడా రద్దు చేయడం జరిగినది. ఈరోజు అందరూ కూడా దర్శనం మాత్రమే ఉంటుంది. ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు అమ్మవారు దర్శించుకోవడం జరుగుతుంది కాబట్టి అన్ని సేవలు రద్దు చేయడం జరిగినది. ఉండగా దాదాపు భక్తుల దృష్ట్యా కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండడంతో అన్ని సేవలు కూడా రద్దు చేయడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. కాకపోతే వచ్చే భక్తులందరికీ కూడా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎన్ని వేల మంది, 1,00,000 మంది వచ్చినా కూడా అందుకు తగినట్లు ఇటు పోలీస్ శాఖ, ట్రాఫిక్ పోలీస్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆలయంకి సంబంధించిన నిర్వాహకులు, సో కమిటీ మెంబర్స్ అందరూ కలిసి కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే నూతన సంవత్సరం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఇక సమయం గడుస్తున్న కొద్ది కూడా మరింత మంది వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇవి నూతన సంవత్సరం పెద్దమ్మ తల్లి ఆలయం సంబంధించి భక్తుల రద్దీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సిద్దిక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.